మన చిత్తాన్ని ఎవరికి అప్పగించడం అండి? దేవుని చిత్తానికి అప్పగించడం. దట్ ఈస్ కాల్డ్ సరెండరింగ్ అవర్ విల్, సరెండరింగ్ అవర్ రైట్స్, సరెండరింగ్ అవర్ ఎంటైటిల్మెంట్, సరెండరింగ్ అవర్ ప్లాన్స్. అందుకొరకే చాలాసార్లు మనము అనుకున్నట్లు జరగకపోతే, ఎక్స్పెక్టేషన్ క్రాష్ అయితే మనకేమవుతుంది? గాయం అవుతుంది. ఎంత బాగా చెప్పారు సిస్టర్స్. ఎక్స్పెక్టేషన్ క్రాష్ అయితే వెంటనే మనకేమవుతుందండి? గాయం అవుతుంది. అప్పుడు దేవుడు ఏం కోరుతున్నాడంటే, నా చిత్తము కాదు ప్రవ్వా, నీ చిత్తము జరగాలి ప్రవ్వా అని ఆశపడుతున్నాడు దేవుడు. ఎందుకు? సాత్వికము ద్వారా నిన్ను సిద్ధపరచుకొని, సాత్వికులు ధన్యులు, వారు భూలోకం ఏం చేస్తారు? స్వతంత్రించుకుంటారంట. నిన్ను పెను శక్తిగా, రాడికల్ పవర్గా మార్చి ప్రపంచం ఆశీర్వాదాలు తెచ్చి నీ కాళ్ళ దగ్గర పడేయాలంటే దేవుడు నిన్ను మొదటిగా దేంట్లో సిద్ధపరచుకుంటాడండి? సాత్వికాన్ని నీలో సిద్ధపరచుకోవడానికి గాయము చేస్తాడు. ఆ గాయము చేసినప్పుడు మనకు చాలా హర్టింగ్ ఉంటుంది. నా లైఫ్, నా ఇష్టం, నేను అనుకున్నట్లు జరగాలి అనేది నా చిత్తం అయితే, అభిషేకము ద్వారా దేవుడు మనల్ని వాడుకోవాలని ఆశపడితే, నీ లైఫ్ నువ్వు అనుకున్నట్లు జరగడానికి వీలు లేదు. నీ వచ్చి నా చిత్తానికి ఏం కావాలి? సరెండర్ అవ్వాలి. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి.